నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద అటాక్ కొనసాగుతున్నది. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన సందర్భంలో కొన్ని అక్కడ అంశాలు జరిగినాయి, కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలని పవన్ కళ్యాణ్ కోరిండు అని ఇట్లా కొన్ని అంశాలని ఒక ఇంటర్వ్యూ వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రస్తావించాడు. అక్కడ స్టార్ట్ అయింది గొడవ. చివరికి అది నాగేశ్వర్ మీద దాడి చేయాలని, నాగేశ్వర్ మీద కేసులు పెట్టాలని, నాగేశ్వర్ని అరెస్ట్ చేయాలని ఒక హీటెక్కిన వాతావరణం కనిపించింది. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా, గతంలో ఆయన ఎమ్మెల్సీగా చట్టసభల్లో కూడా ఉన్నాడు. ఇవాళ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్, దేశంలో ఏం జరుగుతుందో ఆయన విశ్లేషించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా సమస్యల మీద, ఇష్యూస్ మీద ఆయన మాట్లాడగలరు. ఆయన మాట్లాడిన వీడియోలు, ఇంటర్వ్యూలు చూసి మాలాంటి వాళ్ళం మేము విశ్లేషణ చేయడానికి మాకు ఒక అవకాశం ఆ వీడియోలు. సో ప్రజలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆయన వీడియోల ద్వారా. మరి నాగేశ్వర్ గారు ఆ చెప్పినటువంటి ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అక్కడ టీడీపీ కానీ, జనసేన కానీ? బీజేపీ దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. కారణం ఏంటి? ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు ఏం అనాలిసిస్, విశ్లేషణ మీరు చేయగలుగుతారు? దీని వెనకాల బీజేపీ ఉందా, జనసేన ఉందా, టీడీపీ ఉందా, లేదు నాగేశ్వర్ మాట్లాడిందే తప్ప కావాలని ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా డిస్కస్ చేస్తారు. ఇప్పుడు అందులో పెద్దగా ఏదో హడావుడి చేయాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కింద విని వదిలేయచ్చు. ఇప్పుడు అక్కడ జరిగింది మరి ఎంతవరకు కరెక్ట్? ఇట్లా మాట్లాడవచ్చా అంటే ఆయనకున్న ఇన్ఫర్మేషన్ తోటి, ఆయనకున్న సోర్స్తో నేను మాట్లాడి ఉండొచ్చు. సో దానికి అదేదో పెద్ద కేసులాగా, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా, అంటే దీని వెనకాల ఏదో ఒక భయంకరమైన కోణం అనేది ఉంటుంది. మీకు అనిపించింది ఏంటి? అంటే నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అయితే నాకు దీని వెనకాల నాగేశ్వరరావు గారి గురించి మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలి. నాగేశ్వర్ గారు ఒక జ్ఞానవంతుడు, ఒక ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక జర్నలిస్టు, దాంతోపాటు ఒక ప్రజాప్రతినిధి కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇండిపెండెంట్గా 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, ప్రజల పక్షం ఉండి పనిచేసేటటువంటి వ్యక్తి. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ప్రజలకు నష్టం చేసేటటువంటి పని, లేకుంటే నష్టం జరుగుతుందనే పని జరిగిన ప్రతిసారి ఆయన స్పందిస్తాడు, తన అభిప్రాయాన్ని చెప్తాడు. తన అభిప్రాయం చెప్పిన తర్వాత దాంతోపాటు తనకున్న ఇన్ఫర్మేషన్ విశ్లేషించి ప్రజల ముందు పెట్టిన తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు ఏం జరుగుతుందని. ఇది నాగేశ్వరరావు గారు ఈ రోజున చేయట్లేదు, లాస్ట్ 40 years నుంచి చేస్తున్నటువంటి పని. కానీ ఇవాళ తను మాట్లాడినటువంటి మాటలు, తాను చెప్పినటువంటి విశ్లేషణ మీద ఒక రాజకీయ నాయకుడు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. రియాక్ట్ కావడమే కాదు, దాని మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమైందా, లేకుంటే తన వరకు పరిమితమైందా, దీని వెనుక రాజకీయ ప్రయోజనాల కోణం ఉందా అనేటటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం. ఈ ఎపిసోడ్ను కనుక నేను చూస్తూ ఉంటే దీనికి మోడీ గారి పర్యటనకు లింక్ ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. హైదరాబాద్కు మోడీ గారు వచ్చినటువంటి సందర్భం నుంచి రాజకీయ ప్రయోజనాల కోసమే రాజకీయ నిర్ణయాలన్నీ తీసుకోబడతాయి. ఇది రాజకీయ ప్రాథమిక సూత్రం. తెలంగాణ మీద ఇవాళ ఒక రకమైనటువంటి, దీంట్లో 2-3 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. అది ఎట్లా మోడీ గారు వచ్చిన తర్వాత ఇది మొదలైందో చెప్తాను నేను. అంతకంటే ముందు తెలంగాణలో, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక డెమోక్రటిక్ స్పేస్, డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రటిక్ థాట్ ప్రాసెస్ తెలంగాణ గడ్డ మీద ఉంటుంది. ఇది వాస్తవం. దీనికి ప్రధానమైనటువంటి కారణం 1946లో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులు సాయుధ పోరాటం చేసిన చరిత్ర లేదు, ఒక తెలంగాణ మీద తప్ప. 1946లో ప్రపంచంలో రైతుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిగింది. ఇది తెలంగాణలో జరిగినటువంటి పోరాటం. దాని వలన ఒక డెమోక్రటిక్ స్పేస్ అనేది తెలంగాణలో ఏర్పడ్డది. రెండవది, అత్యధిక ఆర్థికంగా వెనకబడ్డటువంటి వర్గాలు ఈ పోరాటం చేస్తాయి, ఎప్పుడు కూడా చేసినటువంటి చరిత్ర. అందుకని చాలా సైలెంట్గా కనబడతారు, ఏం తెలియనట్టు ఉంటారు. కానీ సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు చాలా క్విక్గా, ట్రైబల్స్ ఎట్లయితే రియాక్ట్ అవుతారో, ట్రైబల్స్ చాలా సైలెంట్గా ఉంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారో తెలంగాణ సమాజం కూడా అట్లా రియాక్ట్ అవుతుంది. మనం తెలంగాణ ఉద్యమం చూసుకున్నా చూడొచ్చు. అందుకనే ఇక్కడ తెలంగాణలో ఒక డెమోక్రటిక్ స్పేస్ను, డెమోక్రటిక్ స్పిరిట్ను, డెమోక్రటిక్ థాట్ ప్రాసెస్ను, ఇండిపెండెంట్గా ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనేది నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ముందు డెమోక్రటిక్ స్పేస్ కిల్ అయితే, సామాన్య జనం భయంలోకి వెళ్ళిపోతే, ఆ తర్వాత ఆ పునాది మీద రాజకీయాలు చేసుకునేటటువంటి విధానం ఏర్పడుతుంది.
నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ దీనికి ఏంది, బీజేపీ ఒక వ్యూహంతో ముందుకు వస్తున్నది. మోడీ గారు చాలా పెద్ద మనిషి నా దృష్టిలో. ఆయన తన ఎక్కడో ఉన్నటువంటి బీజేపీని తను ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. ఇట్స్ నాట్ ఏ సో ఈజీ. అంత పెద్ద మనిషి హైదరాబాద్కు వచ్చి గంటన్నర సేపు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపాడు. ఎవరితోని? చంద్రబాబు నాయుడుతో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపాడు. హైదరాబాద్ తెలంగాణలో వచ్చింది ఒకటి. పవన్ కళ్యాణ్ గారితో దాదాపు 50 నిమిషాలు చర్చ జరిగాడు. అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తోని హైదరాబాద్ లో చర్చలు జరిపాడు. తెలంగాణ గడ్డ మీద ఆయన కిషన్ రెడ్డి ఇంటికి పోలే, ఆయన బండి సంజయ్ గారి ఇంటికి పోలే, చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి బీజేపీలో ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి బీసీ బిడ్డ అయినటువంటి లక్ష్మణ్ ఇంటికి పోలే, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికే దేశానికే వాళ్ళ పార్టీ తరఫున ప్రధానమంత్రి పార్టీ ప్రెసిడెంట్గా చేసినటువంటి లక్ష్మణ్ గారి ఇంటికి పోలే. కానీ ఆయన మన చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరిపాడు. ఆ సందర్భంగా ఏం చర్చ జరిగింది మొత్తం తెలంగాణ సమాజంలో? ఆయన ఇనాగ్రేట్ చేసిన అంశాల మీద చర్చ జరగలే, ఆయన జింఖానా గ్రౌండ్లో పెట్టినటువంటి మీటింగ్ మీద చర్చ జరగలే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో జరిగినటువంటి మీటింగ్ల మీదనే చర్చ జరిగింది. ఓకే, అది ఎప్పుడు జరిగింది? బెంగాల్ ఫలితాల తర్వాత మోడీ గారు ఇక్కడికి రావడం, మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో రావడం, ప్రధానమంత్రి కార్యక్రమం కంటే కూడా రాజకీయ పార్టీ కార్యక్రమాన్ని ప్రధాన ఎజెండాగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఇది ఈ ఉద్దేశంతోనే జరిగింది. అందుకనే చర్చ అంతా కూడా దాని చుట్టూ జరిగింది. బీజేపీ నెక్స్ట్ పవర్లోకి రాబోతుంది అనేటటువంటి బిల్డప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం. దానికి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, రెండో వైపు పవన్ కళ్యాణ్ గారు దీనికి జోడెద్దులుగా పనిచేస్తారనేటటువంటి ఒక చర్చను, ఒక పాజిటివ్ మైండ్ ప్రిపరేషన్ వర్క్ ఇక్కడ జరిగింది. ఆ సంకేతం ఇచ్చారు. ఆ ప్రిపరేషన్ వర్క్ అంటున్నా నేను నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్ ఏం పని అమ్మా నాకు అర్థం కాదు. నాకు చంద్రబాబు నాయుడు అంటే చాలా గౌరవం ఉంది. ఐ రెస్పెక్ట్ హిస్ విధానం, పనిచేసే విధానం, డెవలప్మెంట్ విధానాన్ని నేను రెస్పెక్ట్ చేస్తా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా నీకు ఓట్లేసింది. అవును, ఎందుకు అమరావతిలో పెట్టుకోను చర్చలు మోడీ గారితో? ఇక్కడేం పని? ప్రతి శనివారం ఆదివారం ఇక్కడేం పని? అదే అంటున్నా నేను. తెలంగాణ రాష్ట్రం 40, 70, 60 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత, సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తాడని కేసీఆర్కి 10 సంవత్సరాలు అప్పచెప్తే అది జరగలేదు. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెలంగాణ ప్రైడ్ను రీఎస్టాబ్లిష్ చేసే పని జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు. దానికి చాలా ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. అందుకనే బీజేపీ పార్టీని బలోపేతం చేయడం కోసం బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగానే మోడీ గారి పర్యటన జరిగింది. దానిలో భాగంగా మీటింగ్లు జరిగినాయి. తెలంగాణ సమాజాన్ని ప్రిపరేషన్ చేసే పని జరిగింది. దానికి అడ్డంగా ఉన్నటువంటి ఫోర్స్ డెమోక్రటిక్ ఫోర్స్, ఇండిపెండెంట్ ఫోర్స్, ప్రజల పక్షాన పనిచేసే ఫోర్స్. ఇప్పుడు దాన్ని కిల్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగమే నాగేశ్వరరావు మీద దాడి. ఇది ముందు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. నాగేశ్వరరావు మీద దాడి జరుగుతున్నటువంటి తీరును చూస్తూ ఉంటే, రియాక్ట్ అయినటువంటి తీరును చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఊసర వెళ్ళెక్కుంటాడు నా దృష్టిలో. ఆయన చాలా మెచ్యూర్గా కనబడతాడు. ఒక చేగు వీర బొమ్మలు వేసుకొని ఒకసారి తిరిగాడు. ఇవాళ ఏ బొమ్మలు వేసుకొని తిరుగుతుండో మనం చూస్తూ ఉన్నాం. అంటే నేనేమంటున్నా అంటే ఆయన ఎట్లనే ఉండని, నాకేం అభ్యంతరం లేదు. ఇవాళ నువ్వు అక్కడ పోయి చేసుకో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఓటేసిండ్రు, డిప్యూటీ సీఎంను చేసిండ్రు, నీ రాష్ట్రాన్ని పాలించుకో. నువ్వు తెలంగాణ మీద ఉన్న మీద పడుడేంది? ఒక జర్నలిస్ట్ అనేటటువంటి వాడు దేశవ్యాప్తంగా విశ్లేషణ చేస్తాడు. నువ్వు అమిత్ షా గారు మాట్లాడుకున్న అంశాలు బయటకు ఎట్లా వచ్చినాయంటే వస్తాయి. నువ్వేడ మాట్లాడుకున్నావు, అమిత్ షా గారు ఎక్కడ మాట్లాడిరో ఆ మాట్లాడలతో వయా పోతుంది. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఏంది? ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటేనే ఎవరేం మాట్లాడుకున్నారో. ఇప్పుడు నేనేమైనా మాట్లాడుతున్నా, నా మనసులో భావాలు ఎవరితో పంచుకుంటా? నేను నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో పంచుకుంటా. వాళ్ళు ఎవరు రగేం చేస్తాడు? నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అది సహజమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో. కాబట్టి దాని బేసిస్ మీద చెప్పినటువంటి వార్తను నాకు వ్యక్తిగతం చెప్పిండనేటటువంటి పద్ధతుల్లో ఆయన మీద దాడి చేయడం, కేసులు పెట్టడం, ఆ కేసుల ద్వారా ఆయన పోవడం ఓపెనే కదా. నిన్న పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో కలవట్లేదా? వాళ్ళంతా కూటమిలో భాగం కదా, సహజంగానే మాట్లాడతారు అట్లా. దాని మీద ఇవాళ తెలంగాణ దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేసేటటువంటి కుట్ర, తెలంగాణ డెమోక్రటిక్ స్పేస్ మీద దాడి చేసే కుట్ర, ఈ ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళను రాజకీయంగా వాళ్ళను భయభ్రాంతలకు గురి చేసే సెట్ బ్యాక్ చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఎన్ఐఏ కూడా ఇన్నయ్య అరెస్ట్ అయిన తర్వాత 450 మందికి నోటీసులు ఇచ్చింది. తెలంగాణలో ఉన్న ఇన్నయ్యని ఎవరు ఇంటర్వ్యూ చేసినా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. అదే నేను చెప్తున్నా. అంటే దాని ఉద్దేశం ఏంది? మీరు కనుక ఇట్లాంటి కంటెంట్ ని మీరు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే మీరు రెడీగా ఉన్నారు అని ఒక టెర్రరైజ్ చేసే ప్రయత్నమే కదా. ఎస్, ఇవన్నీ అందులో భాగమే కదా. అందులో దేశవ్యాప్తంగా మీరు కనుక గమనిస్తే, ఒకటి
కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేకుండా చేయడం, కాన్స్టిట్యూషనల్ పునాది స్పిరిట్ మీద పనిచేసేటటువంటి వ్యక్తులను డైల్యూట్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళు అనుకునే పర్సెప్షన్లో పనిచేసేటటువంటి వ్యక్తులను లేకుంటే నయాన్నో భయాన్నో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకోవడం, ఆ తర్వాత ఇంకా అప్పటికి ఎదురు తిరిగినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎదురు తిరిగి కొట్లాడేటటువంటి వాళ్లకు ఆస్తులను విధ్వంసం చేయడం, కుటుంబాలను విధ్వంసం చేయడం, జైళ్ల పాలు చేయడం, తద్వారా ఇంకా ఎదురు తిరిగి ఇంకెవరు నిలబడితే వారి ఓట్లనే తీసేయడం లాస్ట్కు. అంటే ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడిన పాయింట్ వాళ్ళకి నచ్చకపోవడం వల్ల జరుగుతున్న దాడి కాదా ఇది? నాగేశ్వర్ ఆ పాయింట్ నచ్చకపోవడం వల్ల జరుగుతున్న దాడి కంటే కూడా నాగేశ్వర్ ఈజ్ అ సింబల్ ఆఫ్ డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజల భావాల్ని వ్యక్తీకరించి ఒక మాధ్యమంగా పనిచేస్తా ఉన్నాడు. అది ఇన్ఫ్లుయెన్స్, ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది తర్వాత సంగతి. కానీ ఆయన చెప్పేది వాస్తవం అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవం చెప్తారు ఆయన అనేది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. కులాలకు మతాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నాగేశ్వరరావు గారు చెప్పిందంటే వాస్తవం అయితే. దీనివల్ల జరిగేది వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఆయన మాట్లాడడం ఆపేస్తాడనా, లేకపోతే మాట్లాడడం ఆయన నాగేశ్వరరావు ఒక్కడే ఆపేయడం కాదు, రఘు కూడా ఆపేస్తాడు. రాసి పెట్టుకో, రఘు లాంటి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళందరికీ భయభ్రాంతుల్ని గురి చేయడమే ఎజెండా దీంట్లో. నాగేశ్వరరావు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇంత పెద్ద స్టాల్వర్డ్ గా ఉన్నటువంటి నాగేశ్వరరావుని కొట్టేస్తే ఇంకెవడు తెలంగాణ సమాజంలో మాట్లాడొద్దు. ఇది గుజరాతీ పెట్టుబడిదారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు కలిసి తెలంగాణను దోసుకోవడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ రెడీ చేసేటటువంటి కుట్ర. ఈ కుట్ర వెనకాల అందులో భాగంగానే ఇవాళ నాగేశ్వరరావు మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రైడ్కి సంబంధించినటువంటి అంశం. ఇది తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచించాల్సినటువంటి మేధావులు ఆలోచించాల్సినటువంటి కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కూడా జనసేనతో తెలుగుదేశంతో ఇక్కడ వాళ్ళు పొత్తు పెట్టుకుని ముగ్గురు కలిసి ఇక్కడ పవర్ లోకి రావడానికి అవకాశం ఏంది? ఇప్పుడు 2018 ఎలక్షన్ చూడలేదా? చంద్రబాబుని ముందు పెట్టి కొట్టి పడేసిన ఎలక్షన్ ని కేసీఆర్ సింపుల్ గా. ఆ శక్తులు ఇక్కడికి వస్తే రాష్ట్రం ఆగమైపోతుందనే కోణంలో ప్రజలు ఇంకా అదే ఆలోచనతో ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళిద్దరితో కలిసి తెలంగాణ ఎట్లా పవర్ లోకి రావాలనుకుంటారు? ఇది చాలా బ్లండర్ అవుతుంది కదా. చాలా మంచి ప్రశ్న ఇచ్చిర్రు. అందుకనే ముందుగానే దీన్ని ఎవరైతే ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి సెక్షన్ ఉంటుందో, ఇప్పుడు మీరు 18 ఎలక్షన్లు మేము చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేసాం. అప్పుడు టిఆర్ఎస్ దాన్ని చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిండు అనేటటువంటి అంశాన్ని ముంగడబెట్టి మమ్మల్ని కొట్టేసిండ్రు. మేము నష్టపోయినాం ఒక రకంగా. నేను అప్పుడు పార్టీలో జాయిన్ అయినా కాబట్టి నష్టపోయినాం ఒక రకంగా. కానీ తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పనిలో ఎవరు చేయగలిగారు? టీఆర్ఎస్ ఎంత పని చేసిండో అంతకంటే ఎక్కువ తెలంగాణ సమాజంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు, తెలంగాణ సమాజం బాగుని కోరుకునే మేధావులు, తెలంగాణ సమాజం నిలబడాలని కోరుకునేటటువంటి వ్యక్తుల పని, ఆ పని వల్ల ఎక్కువ నష్టం ప్రజలు నమ్మినటువంటి పరిస్థితి. అందుకని నాగేశ్వరరావు గారి రోలే ఉంది, ఇండిపెండెంట్ జర్నలిస్టుల రోలే ఉంది. వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వం పక్షాన్నో లేకుంటే పార్టీ పక్షాన్నో ఉండరు. ఇప్పుడు మన తెలంగాణ సమాజంలో కూడా చాలా మీడియా సంస్థల్ని బీజేపీ ఒక దిక్కు, టీఆర్ఎస్ ఒక దిక్కు ఫ్లోట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని ఉన్నా కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు. అది బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఇండిపెండెంట్ జర్నలిస్టులు. మేము తప్పు చేసిన ప్రతిసారి మాకు గుణపాఠం చెప్తున్నారు, మాకు ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్తున్నారు. ఇంట్లో పార్టీ చేసినప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ ఉన్నటువంటి ఫోర్సెస్ను చంపే పని, ఈ ఇండిపెండెంట్ ఫోర్స్లో డేంజర్. ఒక నిర్మాణంలో ఉంటే ప్రాబ్లం లేదు, ఒక నిర్మాణం ఉంటే వాడు ఆ నిర్మాణం ఆ సిద్ధాంతం ఉండడానికి పక్కకు పెట్టవచ్చు. కానీ ఇది ప్రజల పక్షాన ఉండేటటువంటి ఫోర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్రజల్ని మోసం చేసి ఓట్లు గుంజుకుందాం, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు గుంజుకుందాం, ప్రజలకు తప్పుడు సిద్ధాంతాలు చెప్పి ఓట్లు గుంజుకుందాం అనేటటువంటి టీం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిర్మాణయుతంగా ఆపోజిషన్ కొట్లాడడం కంటే కూడా ఒక ప్రజల పక్షాన కొట్లాడే ఫోర్సెస్ మీద ఎక్కువ వాల్యూ ఉంది. నాగేశ్వరరావు గారు ఆ ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలు చెప్పి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన జీవితకాలం అంతా అట్టే గడిచింది. చాలాసార్లు రాజశేఖర రెడ్డి లాంటి వారిని విమర్శించిన సందర్భాలున్నాయి, ఆయన ఎమ్మెల్సీగా ఉండి విమర్శించిన సందర్భాలున్నాయి. కానీ ఎక్కడ నాగేశ్వరరావు గారి మీద ఇట్లా దాడి జరగలే. ఎప్పుడు కూడా నాగేశ్వరరావును ఆయన చెప్పేది వాస్తవం ఉంటుంది, మన దగ్గర ఏమన్నా లోపాలుంటే సరి చేసుకుందాం అనేటటువంటి మాట చెప్తాను. ఒక మాట గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. నాగేశ్వరరావు గారికి కూడా తెలుసు, మాట్లాడుతుంటే చెప్పిండు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేసిండు ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. కాంట్రాక్ట్ టీచర్లకు ఎవరికి సంబంధించినటువంటి జీతాలు పైసలు రాలే, అప్పటికి 6 నెలల నుంచి జీతాలు వస్తలేవు. ఆయన అసెంబ్లీలో ఒక ప్రశ్న వేస్తే ముఖ్యమంత్రి గారు స్వయాన పిలిపించి ఇమ్మీడియట్గా ఏంది అంటే ఇట్లా జీతాలు రాలేదు సార్ అంటే, రాజశేఖర రెడ్డి గారు వెంటనే మీ క్వశ్చన్ విడ్రా చేసుకోండి, నేను రేపే పైసలు రిలీజ్ చేస్తా అని చెప్పి పైసలు రిలీజ్ చేయించినటువంటి పరిస్థితి. అంటే అంత గౌరవం నాగేశ్వరరావు గారి మీద ఉంది. ఎందుకంటే వాస్తవం గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడమే ఉంటే, గవర్నమెంట్ కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రులు అయితే ఇమీడియట్గా వింటారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరన్నా ఏదన్నా ఆయన దృష్టికి తీసుకపోతే ఇమీడియట్గా పరిష్కరిస్తాడు.
పోనీ పేపర్ ద్వారా పోయినా, టీవీ ద్వారా పోయినా ఎందుకు రియాక్ట్ అవుతారు? లాస్ట్ టైం మీరు చూసినారు, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయికి సీట్ వస్తే ఆమెకు పోవడానికి డబ్బులు లేవని చెప్పి చిన్న వార్త వచ్చింది సాక్షి పేపర్లో. అది చూసిన వెంటనే పిలిపించి మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ ఇచ్చి మరి ఆమెకు 24 అవర్స్లో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయించిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల పక్షాన పనిచేయాలనేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి పని విధానం ఒకటి ఉంటుంది. నాగేశ్వరరావు గారిని ఇప్పటిదాకా ఆయన చెప్పిన నాకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు ఆయన చెప్పిన దాంతో, కానీ నేను చెక్ చేసుకుంటా ఒకసారి ఆయన చెప్తే ఇది కరెక్ట్ అయినా, నాగేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు, లేదు అంటే మళ్ళీ దృష్టి తీసుకెళ్తాం. అంతే తప్ప ఆయన దాడి చేసి ఆయన మాట్లాడకుండా చేసి ఆయన అసలు ప్రజల్లో మొత్తం పలచన పరిచేటటువంటి కుట్ర వెనుక ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు కుట్ర వెనకాల ఎవరున్నారు అన్నది పాయింట్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వీళ్ళ మీద ఇంత దాడి జరుగుతుంది. గతంలో కూడా ఒక జర్నలిస్ట్ పైన కూడా ఈ రకమైన వ్యవహారమే జరిగింది. ఆంధ్ర పోలీసులు ఎక్కడో అనంతపురం నుంచి ఇక్కడ దాకా వచ్చారు, మేము గొడవ చేసినాం అక్కడికి వెళ్ళి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? మరి గవర్నమెంట్ మీరున్నారు కదా, అంటే మీ నాగేశ్వరరావు గారు నుంచి మనకు రక్షణ కావాలనే లెటర్ వస్తే ఇమ్మీడియట్ గా మా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, నంబర్ 1. రెండోది రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే తప్ప రాజకీయ సంబంధం కాదు. ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్నారట, ఆయనకు రక్షణగా ఉన్నాం, బాధ్యత తీసుకున్నాం ఆ పని. మాకు తెలిసింది ఇప్పుడు. ఎందుకంటే మాకు ఇంకా నాగేశ్వరరావు గారి నుంచి అప్పీల్ రాకున్నా మా వాళ్ళు ఎందుకున్నారు? ఎందుకంటే ఆయనకు రక్షణగా ఉన్నారు అక్కడ. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా, మీరు 2 ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగారు. రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇక్కడ లేదని తెలుసుకొని ఆయన చంద్రబాబు నాయుడుతో చాలాసార్లు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. రాజకీయపరమైనటువంటి సంబంధం ఆ పార్టీని వదిలేసినాక అక్కడితో తెగదింపులు అయిపోయింది. కానీ దాని అర్థం ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు కంట్రోల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తుండనేటటువంటి చిల్లర ఆరోపణలు చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడును గౌరవించడం వరకు గౌరవించడం వేరు, కానీ ఇవాళ తను ఇండిపెండెంట్గా తన నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లా చూడ, వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు. రేవంత్ రెడ్డి మోదీకి దగ్గర ఉంటుండు, చంద్రబాబు నాయుడుకి దగ్గర ఉంటుండు, రేపు ఏదన్నా జరగవచ్చు అనే ఒక కోణం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నది కదా. అంటే ఇక్కడ ఇంకో ఈ విషయాన్ని కూడా చెప్పాలి. మోడీ గారు ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఆయనతోని ఉన్నటువంటి సంబంధం ప్రధానమంత్రితోని ఒక ముఖ్యమంత్రికి ఉండే సంబంధమే తప్ప ఇంకో సంబంధం లేదు. ఇది చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను చెప్తా ఉన్నాను. ఒక ప్రధానమంత్రితోని ఒక ముఖ్యమంత్రి ఎట్లుండాలి? ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, మోడీ గారు ముఖ్యమంత్రి గుజరాత్కు. మన్మోహన్ సింగ్ గారు వెళ్తే మోడీ గారు వచ్చి రిసీవ్ చేసుకొని మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఉన్నటువంటి సిస్టంలో పనిచేయాల్సినటువంటి పని. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగానికి ప్రతినిధులు. ఆ రాజ్యాంగ ప్రతినిధులుగా మాట్లాడుకుంటారు, ప్రజలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారు. ఇది ఇద్దరి బాధ్యత. కానీ దాని అర్థము ఆయనకు సరెండర్ అయిపోయిందనో, ఈయనకు సరెండర్ అయిపోయిందనో ఉండదు. ఎవరి రాజకీయ నిర్మాణాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి రాజకీయ సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. అంతే తప్ప ఆ రాజకీయ సిద్ధాంతం డైల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్నే అమలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సమాన అభివృద్ధి చేసేటటువంటి ప్రక్రియ, అన్ని అవకాశాలు అందరికీ దక్కేటటువంటి ప్రక్రియ. బీజేపీ లెక్క ఆధిపత్య వర్గాలకు ఎక్కువ ప్రయోజనం ఇచ్చేటటువంటి విధానం కాంగ్రెస్ పార్టీలో లేదు. పెట్టుబడిదారుల ప్రయోజనమే కేంద్రకంగా ప్రధానమంత్రులు పనిచేసినటువంటి సందర్భం లేదు. 2-3 పారిశ్రామికవేత్తలను ఎమ్మడేసుకొని పోయి విదేశాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి అగ్రిమెంట్లు చేయించి వాళ్ళకు టెండర్లు ఇప్పించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ విధానంలో లేదు. ఇది ఉండదు కూడా. అందుకనే రేవంత్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంబంధం ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్న సంబంధం, తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధం, గతంలో ఉన్నటువంటి సంబంధం వ్యక్తిగత సంబంధమే తప్ప రాజకీయ సంబంధం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏముంటది, రాజకీయాలు ఇవేముండవు కదా, వ్యాపారాలు, దోపిడీ, భూములు, కథ ఇదే నడుస్తుంటది. రేపు పొద్దున అధికారం, ఇవే కదా రూల్ ఇవే కదా నడిపించేవి మనిషిని. అంటే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళని. రాజకీయ నాయకులు నడిపించేది ప్రజలు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ గా పనిచేస్తూ చేయొచ్చు గాక, కానీ ప్రజలు ఏదైతే నిర్ణయించుకొని ఏ నాయకుడైతే నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తాననేటటువంటి ప్రజలకు చెప్తామో ఆ ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా నాయకులు ఎన్నుకుంటారు. ఓకే, చాలా మహానుభావులు. స్టాలిన్ ఎంత అద్భుతమైనటువంటి నాయకుడు. స్టాలిన్ ఓడిపోయింది మొన్న. కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. నీకు డబ్బు, నీ హోదా, నీకు పెట్టుబడిదారుడు, డబ్బులు ఇచ్చేటోడు, మీడియా, నువ్వు ఎన్నైనా చెప్పుగాక లాస్ట్కు ప్రజలు ఏది అనుకుంటారో అదే జరుగుతుంది.
ప్రజాస్వామ్యానికి పునాది ప్రజలు, ఆ ప్రజాస్వామ్యానికి పునాది భారత రాజ్యాంగం, ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఆ భారత రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు. Yeah. ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటంటే ప్రజలు పౌరులుగా తమ రాజ్యాంగ హక్కుల్ని అనుభవించేటటువంటి చైతన్యాన్ని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్డప్ చేస్తూ ఉంటే, ఆ పౌరులకు ఉండేటటువంటి హక్కులు బాధ్యతల్ని డైల్యూట్ చేసి రకరకాల మూఢత్వంలోకి తీసుకెళ్లేటటువంటి పని బీజేపీ చేస్తాం. ఓకే, ఈ తేడా ఉంటది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఏంది అటాక్? ఒక ఛానల్లో వచ్చిన కథనాలు మీరు చూసే ఉంటారు కదా. ఐ థింక్ నేను అనుకుంటే మీరు ఒక్కరే వీడియో చేసినట్టున్నారు, పార్టీ వైపు నుంచి కూడా రెస్పాన్స్ కూడా ఏం రాలేదు. ఎవరు ఖండించారో నాకు ఐడియా లేదు. అయితే నేనైతే నా బాధ్యతగా, ఎందుకంటే మా పార్టీని డైల్యూట్ చేయడం కోసం, అందులోనూ ముఖ్యమంత్రికి పిసిసికి మధ్యన గ్యాప్ పెంచడం ఛానల్ మీద ఛానల్, మీ ఛానల్, మా ఛానల్ ఏవి లేవు, మీ ఛానలే కదా అన్న. ఇప్పుడు రఘు గారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ప్రతి ఛానల్ మేము ఇండిపెండెంట్లీ అనుకుంటాం. ప్రతి ఛానల్ మీడియా పెరామీటర్లో, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి పెరామీటర్లో స్వతంత్రంగా పనిచేయాలనేది అనుకుంటాం. అట్నే పనిచేస్తాయని ఆశిస్తాం. అట్లా చేయకుండా వాళ్ళకి ఏమన్నా అలిగేషన్స్ ఉంటే అది వాళ్ళ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు. కుట్ర కోణం ఏంది అంటే నేనేమనుకుంటున్నానంటే, అది ఆల్రెడీ చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడొద్దన్నారు. నేను మాట్లాడడం భావ్యం కాదు, అడుగుతున్నా కాబట్టి చెప్పరాదు. మీరు అడిగిరు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. దాంట్లో ఏ కుట్ర కోణం ఉన్నా, వాళ్ళు చేసేటటువంటి ఏ ప్రయత్నం ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అటు ముఖ్యమంత్రి గారు, ఇటు పిసిసి ప్రెసిడెంట్ గారు సమన్వయంతో అద్భుతంగా పోతున్నారు. ఏఐసిసి తీసుకున్న, సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాలు, ఏఐసిసి చేసిన తీర్మానాలు యాజ్ ఇట్ ఈస్గా రాహుల్ గాంధీ, అదేవిధంగా ఖర్గే గారు ఇచ్చిన నిర్ణయాలను ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు తూచా తప్పకుండా రేవంత్ ఏమన్నా చేయించి ఉండొచ్చా? అసలు అది అవసరం లేదు. రేవంత్ రెడ్డికి ఏఐసిసికి దగ్గరగా ఉన్నాడు, మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కలిసి. అసలు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావడంలో కీలక పాత్ర రేవంత్ అన్నది. అఫ్ కోర్స్ కాబట్టి ఆయనను డైల్యూట్ చేసే పనో, లేకుంటే వీక్ చేసే పనో, లేకుంటే ఈయన మీద ఏదో చేసే పని, అది ఆయన యాటిట్యూడే కాదు. రేవంత్ రెడ్డి విధానం మీరు అర్థం చేసుకుంటే మొదటి నుంచి ఆయనకు రాజకీయ పరంగా ఎట్లా ముందుకు పోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఇంకోని బలహీనపరచాలనేటటువంటి విధానంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు పనిచేయలేదు, చేయడు కూడా. ఇంకోని మీద నెగిటివ్ ప్రచారం చేసే పని కూడా చేయడు. ఆయన చేసే పని విధానం ఏంటంటే, నా పని విధానం ఎట్లా పెంచుకోవాలి, నేను ఇవాళ ఇంకా ముందుకెట్లెళ్ళాలి, వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు డైల్యూట్ అవుతారు అనేటటువంటి విధానమే తప్ప తన్నిదాన్ని పెంచుకోవడం కోసం పనిచేస్తాడు తప్ప ఇంకోళ్ళని డైల్యూట్ చేయడం కోసం తన ఎనర్జీని వేస్ట్ చేయడు. ఇది ఆయన రాజకీయ విధానం మొదటి నుంచి అట్టే ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రేవంత్ అన్నను దీంట్లో గుంజి బదనాం చేయడం కోసం మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ ఇది వాస్తవం కాదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.